అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దానికి ఇది తీసుకుంటున్న అంటే మొత్తానికైతే హైజెనిక్ ఇంపార్టెంట్. సో హైజెనిక్గా ప్లేస్ కిచెన్ అనేది ఇది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు చేసేది కూడా. ఒకసారి లుక్ చేద్దాం. డిజైనింగ్ కూడా చాలా బాగుంది. సో ఈ థాట్ అనేది అసలు ఎలా అంటే సగం నాది సగం మా హస్బెండ్. ఫీడ్బ్యాక్స్ ఫస్ట్ మెయిన్ గా నేను అక్కడ కూడా మాట్లాడాను. ఫీడ్బ్యాక్స్ ని చూసినప్పుడు హౌ యూ ఫీల్? అంటే ఫస్ట్లో ఫీడ్బ్యాక్స్ తీసుకున్నాం యాక్చువల్గా. అంటే ఫస్ట్లో తక్కువ మంది వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇమ్మని తీసుకుని ఆ టైం ఉండేది. ఇప్పుడు ఫీడ్బ్యాక్ అడిగే టైం కూడా లేదనమాట. బై గాడ్స్ గ్రేస్ అంతా వెయిటింగ్ ఉంటుంది 1.5 hours 2 hours. సీటింగ్ ఏమో కొంచెం తక్కువ ఉంది. దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు అంటే చిన్నగా ఉంది. ఏం చేయాలా ఏంటి అనేది ఇంకా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాం. కొంచెం దీన్నే కొంచెం ఎక్స్టెండ్ చేద్దాము అనుకుంటున్నాము. ముందు కొంచెం ఒక 20 sitting అన్నా 25 sittingకి చూద్దాం ముందు ఫస్ట్. ఆ తర్వాత పైన ఏమన్నా చూద్దామా ఏంటి అనేది అనుకుంటున్నాను. అంటే నార్మల్గా బ్రాంచెస్ ఏమైనా ఓపెన్ చేస్తారా? అంటే యాక్చువల్గా చెప్పాలంటే మేము చేద్దామని అనుకున్నా. వచ్చిన వాళ్ళు చాలామంది ఇన్స్పైర్ అయ్యి మాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ మీలాంటి ప్యాషన్ ఉన్న వాళ్ళతో చేయటం అనేది మాకు బాగుంటుంది అని గచ్చిబౌలి అని కోకాపేట అని కుకట్పల్లి అని ఇట్లా డిఫరెంట్ కరీంనగర్ మీరు మాకు ఉంటే కనుక మేము మీతో కలిసి చేస్తాము అని అడుగుతున్నారు. చాలామంది అడుగుతున్నారు అనమాట. అయితే హైజెనిక్ మెయిన్ ఇందాక మనం కిచెన్లో కూడా మనం చూసి దానికే నాకు కొంతంత పోతుందమ్మా. ఆ లేడీస్ 20 members ఉంటారు. మార్నింగ్ మధ్య కంటిన్యూ ఉంటానే ఉంటాను. క్లీనింగ్ చేస్తూనే ఉంటాను. అంటారు రెస్టారెంట్లో అది పెట్టడం కూడా రెస్టారెంట్లో అది అవ్వదు నువ్వు అంత ఇదిగా ప్రతిదీ అంటే ఇంక చేస్తూనే ఉంటాను అనమాట. అంటే అక్కడ మెయిన్గా మీరు యాక్టర్ అంటే శౌర్య గారి ఫిలింలో ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీలో. సో దానికి ఇన్స్పైర్ అయ్యింది అలా అని కాదు. యాక్చువల్గా మాకు మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందులో ఓల్డ్ మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. కాకపోతే ఇక్కడ చిన్న ఏంటంటే కనుక ఇప్పుడు మేము చేయాల్సింది ఏంటంటే బాలయ్య బాబుది నేను ఆ రోజు చెప్పాను. మా వాళ్ళు మిస్ చేశారు. గబాన్ని ప్రింట్ చేసి పెట్టేశారు. ఇప్పుడు అది ఎక్స్టెండ్ చేసి ఆయనది కూడా పెట్టాలన్నమాట. అది చాలా ఫీల్ అవుతున్నాం అనమాట. నా ఫేవరెట్ అంటే కనుక సావిత్రి గారు బాగాను. నాకు సౌండ్ బాబు గారు అంటే చాలా ఇష్టం. అది ఇంకా రామారావు గారు నాగేశ్వరరావు గారి సినిమాలు అయితే చాలా బాగుంటాయి. వీళ్ళు వాళ్ళని కాదు కృష్ణ గారి సినిమాలో ప్రతి సినిమా కూడా చాలా ఇష్టం. చిరంజీవి గారికి కానీ శౌర్య గారి మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ? నాకు యాక్చువల్గా చెప్పాలంటే వాడు ప్రతి సినిమా కూడా వాడి యాక్టింగ్ వరకు చాలా బాగుంటుంది. నేను అది మాత్రం అంటే ఏదైనా ఎక్కడన్నా కొంచెం ఒక్క సీన్లో కూడా లేకపోయినా నేనైతే చెప్తాను. కానీ తను ఏదైనా కానీ బాగా అంటే నార్మల్గా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా మేడం అంటే చాలా ఎక్కువ మంది వస్తే మాత్రం మీకు చాలా ఇబ్బంది అవుతుంది. బాగానమ్మా చాలా వెయిటింగ్ ఉంది. మాకు కూడా చాలా ఎంబ్రాసింగ్గా అనిపిస్తుంది. అంతమందిని అంత వెయిట్ చేయించాలంటే. పాపం వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతే మళ్ళీ ఈవినింగ్ వస్తున్నారు. చెప్తున్నారు వాళ్ళు అనమాట. వచ్చాము మాకు బాగా టైం 2 hours వెయిట్ చేస్తున్నాం 1 hour వెయిట్ చేస్తున్నాం అని చెప్పి మళ్ళీ వస్తున్నారు. లాస్ట్కి మేము 3:30 అనుకున్నాము 12 to 3:30. కానీ వాళ్ళు 3:30కి 4కి వచ్చి మేము అక్కడి నుంచి వచ్చాము వరంగల్ నుంచి వచ్చాము లేదు అంటే కనుక కరీంనగర్ నుంచి వచ్చాము నల్గొండ నుంచి వచ్చాము అని అంటే పాపం మా చెఫ్స్ కూడా టైర్డ్ అయిపోతున్నారు. కానీ మళ్ళీ వాళ్ళు కూడా పాపం ఇట్లా అనగానే వాళ్ళు కూడా చాలా మంచిగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. ఇంత బాగా సక్సెస్ అయినందుకు. ఇంకా ఏంటంటే ఇంకా రిక్రూట్ చేసుకోవాలి ఉన్నారు కానీ స్టాఫ్ సరిపోవట్లేదు. ఇంకా చేసుకోవాలి. అంటే డిన్నర్ ఎలా అరేంజ్మెంట్స్? నైట్ 7 to 10 11 కానీ 12 అయిపోతుంది బాగా. నేను మార్నింగ్ 6 నుంచి నాకు మా హస్బెండ్కి డ్యూటీ స్టార్ట్ అయిపోతుంది. 6కే తను వెళ్ళిపోతారు అంత మార్కెటింగ్కి. నేను ఇంక 6కి అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి అంతా క్లీనింగు మళ్ళీ అన్నీ మొత్తం అంతాను అన్నీ చూసుకోవటం. మళ్ళీ ఇప్పుడు ఎన్ని కావాలి కదా మొత్తం అన్నీ నా అరేంజ్మెంట్స్. మటన్ బాయిల్ చేయటం అవన్నీ నేనే చేస్తాను. చికెన్ బాయిల్ కానీ ప్రాన్స్ కానీ ఏవైనా కానీ అవన్నీ నేనే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేనే దగ్గరుండి పట్టిస్తాను. ఈవెన్ మనం పలావ్లోకి ప్లస్ మన దగ్గర బాగా గోంగూర ఫేమస్ అయింది. అంటే గోంగూర పన్నీర్ పలావ్, గోంగూర వెజ్ పలావ్, గోంగూర కోడి పలావ్, గోంగూర మాంసం పలావ్ అట్లా. మళ్ళీ మేము మామూలు కుక్కర్ పలావ్లో కూడా గోంగూర కట్టా ఇస్తాము. అది కూడా చాలా ఫేమస్ చాలా ఇష్టంగా తింటున్నారు.
సో ఏంటంటే దానికంటూ నేను 3 మెంబర్స్ని పెట్టాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ పని అది ఒలవటం, శుభ్రంగా కడగటం, అదే 3 మెంబర్స్కి సరిపోవట్లేదు అనమాట ఇప్పటికి ప్రజెంట్. అదేంటంటే కనుక మళ్ళీ ఇసుకుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.